ఇదొక అంటే సినిమాటిక్ ట్రాజిక్ లవ్ స్టోరీ లాంటి కథ ఇది. మామూలుగా ఇలాంటివి అనేక చోట్ల జరుగుతున్నాయి. గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. సో, అయితే గతంలో జరిగే కారణాలు వేరు, ఇవాళ కారణాలు వేరు, మారాయి. ఓవరాల్‌గా మనకి సూసైడ్‌లు ఎన్ని జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయో తర్వాత చెప్తాను. ముందుగా ఈ సంఘటన గురించి చెప్పుకుందాం. ఇదేందంటే వీళ్ళది మంచిర్యాలలో కొర్వి చల్మ అనే గ్రామం. ఈ అమ్మాయి పేరు హితవర్షిణి, అబ్బాయి పేరు వినయ్ బాబు. అబ్బాయికి 26 ఏళ్ళు, అమ్మాయికి 22 ఏళ్ళు. అమ్మాయి మేడ్చల్లలో ఘటకేశ్వర్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అబ్బాయి చదువు అయిపోయింది. సో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది ఎప్పటి నుంచో. అయితే ఇద్దరి ఇళ్లల్లో వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేరు. దాంతో ఇద్దరు కూడా గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆత్మహత్యకి సిద్ధం కాలేదు. సిద్ధం కాకుండా మనం ఏదన్నా ట్రై చేద్దాం ఇంకా అన్న పద్ధతిలోనే అబ్బాయి మాట్లాడుతున్నాడు. కానీ ఈ అమ్మాయికి అయితే హోప్ పోయింది. మనం కలిసి బతకలేనప్పుడు కలిసి చనిపోదామని ఈ అమ్మాయి ప్రపోజల్ పెడుతుంది. కానీ అతనైతే ఇంకా ముందుకు రాలేదు. దాంతో ఈ అమ్మాయి మొన్న ఆదివారం సికింద్రాబాద్లో రైలు కింద పడి చనిపోయింది. అయితే అబ్బాయి అప్పటి వరకు హోప్తో ఉన్నాడు. సడన్గా ఈ అమ్మాయి చనిపోయిన వార్త విని అతనికి కూడా బతకడానికి ఇష్టం లేక ఒక లేఖ రాసి పెట్టి మా మా ప్రేమ కోసం ఇలా చనిపోయింది, సో నేను కూడా చనిపోతున్నాను, కనీసం మా ఇద్దరిని ఒక చోట పూడ్చండి అని చెప్పి అతను లేఖ రాసి పెట్టి అతను అక్కడ లక్షెట్టిపేట అంటారు, అక్కడ వెంకట్రావుపేట దగ్గర ఆయన ఒక బావిలో దూకి చనిపోయాడు. సో ఇది ఆ లేఖ దొరికింది పోలీసులకి. దాని తర్వాత ఆ లేఖ దొరికిన తర్వాత ఇక్కడ సికింద్రాబాద్ ఈ అమ్మాయి హితవర్షిని కూడా దీనికి రిలేటెడ్ అనేది తెలిసింది. సో ఇది మొన్న సండే ఈ అమ్మాయి చనిపోతే నిన్న తను చనిపోయాడు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా బాధపడుతున్నట్టు తెలిసింది. వీళ్ళిద్దరిని మనం అవసరంగా చంపాము అన్న బాధపడుతున్నట్టుగా. ఇప్పుడు అంటే ఇంత పని చేస్తారని అనుకోలేదు, బుద్ధిగా చెబితే వీళ్ళు మారుతారు అనుకున్నాము అనేది వాళ్ళు అనుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. అంటే మామూలుగా అయితే దీన్ని ప్యాక్ట్ సూసైడ్లు అంటారు. ప్యాక్ట్ సూసైడ్ అంటే ముందుగా ఆత్మహత్య చేసుకున్నాం, ఇద్దరు ఒప్పందం చేసుకోవడం. ఇది మనకి చాలా సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం. ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, అందులో ఒకరు బతికిపోవడం. అట్లా కమల్ హాసన్ సినిమా కూడా ఉంటుంది. అతను బతికేస్తాడు, ఆమె చనిపోతుంది. అతను కూడా ఎక్కడ తగులుకొని అక్కడ బతికిస్తారు అతను. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా దాని పేరు తెలుగులో. సో అలాగే చాలా సినిమాలు ఉంటాయి. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ఒకరు బతకడు. మొన్న కూడా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న పురుగుల మంది తాగి చనిపోతే ఒక లాడ్జీలో. ఒకరు తర్వాత అతనేమో స్పాట్ డెడ్, అమ్మాయి కూడా తర్వాత చనిపోయింది. సో ఇదేమో వీళ్ళిద్దరూ అనుకున్నా కానీ ఈ అబ్బాయి కొంత వెనకడిగేయడం, ఇంకా మనం ట్రై చేద్దాం అనుకోవడం, ఆ అమ్మాయికి అది నచ్చకపోవడం, నేను చనిపోతాను, నువ్వు చనిపోతావు లేదు నీ ఇష్టం అని చెప్పి అమ్మాయి వెళ్ళి చనిపోవడం. దాంతో అతనికి ఒక గిల్టు, ఒక పెయిన్. అంటే నేను అమ్మాయితో కలిసి చనిపోలేకపోయానని ఒక పెయిన్. తర్వాత నా వల్లే అమ్మాయి చనిపోయింది, నన్ను ప్రేమించకపోయింటే అమ్మాయి బతుకుండేది కదా అన్న ఒక గిల్టు. ఈ రెండు అబ్బాయిని డ్రైవ్ చేస్తాయి అనమాట. సో బేసిక్గా మనం చూసుకున్నప్పుడు ఇండియాలో 2022 ఎన్సీఆర్బి డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం 170,924 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అది 2021తో పోలిస్తే 4.2% పెరిగింది. ఆత్మహత్యలు అనేవి పెరిగింది. అంటే 1,00,000 మందికి 12.4 ఆత్మహత్య చేసుకుంటున్నారు మన దేశంలో. ఇందులో ఎన్సీఆర్బి డేటా ప్రేమ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న డీటెయిల్గా ఇవ్వలేదు. కానీ ఓవరాల్గా కొన్ని యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా అనే ఒక సంస్థ, కొన్ని సంస్థలు దీని మీద రీసెర్చ్ చేసినప్పుడు దాదాపు ఈ మొత్తం డెత్ల్లో 32% ఫ్యామిలీ సంబంధించిన గొడవల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 8% ప్రేమ వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. తర్వాత మ్యారేజ్ రిలేటెడ్ 7.5% ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ఈ 18 నుంచి 30 ఏళ్ల ఏజ్ గ్రూప్లోకి వచ్చేసరికి మొత్తంగా 50% ఈ ఏజ్ గ్రూప్లో ఆత్మహత్యలు ఎక్కువ ఈ ఏజ్ గ్రూప్లోనే ఉన్నాయి. ఇందులో 35% ప్రేమ వల్ల చేసుకుంటున్నారు. 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళలో ఉన్న యూత్
ప్రేమ కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనమాట. ఇందులో మళ్ళీ మన దేశంలో మొత్తం ఆత్మహత్యల్లో మగవాళ్ళ ఆత్మహత్యలు 71% ఆత్మహత్యలు మగవాళ్ళే చేసుకుంటారు. స్త్రీల ఆత్మహత్యలు ఓన్లీ 29%. అంటే మగవాళ్ళ మీదే ప్రెజర్ ఎక్కువగా ఉంది అనేది ఆత్మహత్యలకు సంబంధించి ఒక ఇదనమాట. సో ఓవరాల్గా